ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, మనం చేసే పని మంచి అభివృద్ధి అవ్వాలన్నా, మన చేతిలో ఎప్పుడు డబ్బులు నిలవాలన్నా, అంతేకాకుండా మన కోరికలు నెరవేరాలన్నా, మనం కోరినట్టు జరగాలన్నా సరే, ఇప్పుడు చెప్పబోయే ఒక స్విచ్ వర్డ్ అనేది మనకి ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఈ స్విచ్ వర్డ్ అనేది నిద్రపోయే ముందు మనం చెప్పుకొని ఒక 51 టైమ్స్ అంటే 51 సార్లు అనేది చెప్పుకొని తర్వాత నిద్రపోయినట్లయితే మనకు తెల్లవారి నుంచి మనం చేసే పనుల్లో ఎంతో అభివృద్ధి అనేది ఉంటుంది. మనకు డబ్బు కష్టం లేకుండా ఉంటుంది. మనం ఏ కోరికైతే కోరి ఈ యొక్క స్విచ్ వర్డ్ అనేది మనం పాటిస్తామో అప్పుడు ఆ కోరిక అనేది తప్పకుండా అతి త్వరలో మనకు నెరవేరిపోతుంది. ఏదైనా సరే నమ్మకంతో చేస్తే తప్పకుండా అది జరిగే తీరుతుందండి. ఈ స్విచ్ వర్డ్స్ అనేవి మనకు మన అదృష్టాన్ని మనకు చేర్చేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. స్విచ్ వర్డ్స్ అంటేనే ఇంగ్లీష్లో మనకు మంత్ర జపాల్లాగా మనం పూజలు చేసుకుంటాం. మనం ఎక్కువ గుడికి వెళ్ళి టెంపుల్స్కి వెళ్ళి దైవాన్ని ఎక్కువగా ప్రార్థిస్తూ పూజలు వ్రతాలు ఎలాగ మనకు ఉంటాయో మనం ఎలా నమ్ముతామో అలాగే ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువగా ఈ స్విచ్ వర్డ్స్ని ఏంజల్ నెంబర్స్ని నమ్ముతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి స్విచ్ వర్డ్స్ అనేవి ఇంగ్లీష్లో ఉండే స్విచ్ వర్డ్స్ ఇంగ్లీష్లోనే మనం పాటిస్తే మంచిది. కొన్నింటికి మనం అర్థం తెలిసినా సరే, అర్థం తెలియకుండా సరే పఠించినా సరే రాసుకున్నా సరే మనకు తగినంత ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది. అట్లాగా మనకు ఎక్కువ అత్యధిక ఫలితాన్ని ఇచ్చే ఒక మంచి స్విచ్ వర్డ్ అనేది ఈరోజు చెప్పబోతున్నాను. ఈ స్విచ్ వర్డ్ నేను ముందుగా చెప్పిన విధంగానే మన కోరిన కోరికలు తీర్చేందుకు, మనకు చేసే పని ఎక్కువ అభివృద్ధి చెందేందుకు, ఒక వ్యాపారం పెట్టున్నాం, ఎంతో కష్టపడి ఎంతో పెట్టుబడి పెట్టి ఒక వ్యాపారాన్ని ఆరంభించి మనం దాన్ని రన్ చేస్తూ ఉంటాం. కానీ తగినంత సక్సెస్ అనేది రానప్పుడు ఇలాంటి స్విచ్ వర్డ్స్ అనేది మనం పాటించి ప్రతిరోజు మన వ్యాపారం అభివృద్ధి చెందాలని ప్రతిరోజు నైట్ ఈ యొక్క స్విచ్ వర్డ్ అనేది చెప్పుకొని నిద్రపోయినట్లయితే మంచిగా మనకు అదృష్టం అనేది కలిసి వస్తుందండి. ఈ స్విచ్ వర్డ్ చెప్పుకున్నాక ఇక ఎవరితో మాట్లాడకుండా చక్కగా నిద్రపోయేసేయండి. ఇంకా ఏమీ లేదు, ఒకే ఒక 1 వర్డ్లో మనకి స్విచ్ వర్డ్ అనేది ఫినిష్ అయిపోతుంది. ఈ స్విచ్ వర్డ్ని 51 టైమ్స్ అంటే 51 సార్లు 51 సార్లు అనేది పఠించండి. 51 సార్లు ఎందుకంటే 5 + 1 = 6 మనకు శుక్రస్థానం వస్తుంది. శుక్రుడు అంటేనే మనకు కోరింది డబ్బు పరంగా కానీ మనకు అదృష్ట పరంగా కానీ కలిసి వచ్చే విధంగా శుక్ర భగవానుడి అనుగ్రహం ఉండే దానికోసం 51 సార్లు అనేది తప్పకుండా పఠించండి. మేము 51 సార్లు కౌంట్ చేయలేము అనుకుంటే మీరు రాసుకొని కూడా రాసుకోవచ్చండి. రాసుకున్నా సరే చెప్పుకున్నా సరే అది మీ ఇష్టం. ఒక 51 టైమ్స్ అనేది చెప్పుకొని అలాగే పనుకోండి. ఇక ఏంటి మనకు అదృష్టాన్ని కలిసి వచ్చే ఆ యొక్క స్విచ్ వర్డ్ ఏంటి అంటే ప్రాస్పెరా 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 అంటే మనకు ఒక 1 వర్డ్లో ఉండే ఈ స్విచ్ వర్డ్ని ఒక 51 టైమ్స్ అనేది పఠించి నిద్రపోండి. మనం పఠించేదానికి మీరు కౌంటింగ్ వేలు లెక్కనైనా సరే, వేళ్ళు మధ్య మనకు కోడ్స్ ఉంటాయి కదా, ఆ కోడ్స్ ద్వారా అయినా సరే మీరు తప్పకుండా కౌంట్ చేసుకోవచ్చు. లేదు అంటే రాస్తే కూడా అదే సేమ్ ఫలితం అనేది ఉంటుంది. ఒక పేపర్లో కూడా 51 టైమ్స్ అనేది రాసుకోగలిగితే రాసుకోండి, లేదు అంటే చెప్పుకోగలిగిన మీరు 51 టైమ్స్ అనేది ప్రతిరోజు చెప్పుకొని నిద్రపోవచ్చు. ఈ స్విచ్ వర్డ్ చెప్పేదానికి ఎలాంటి నియమాలు ఏం లేదండి, ఎప్పుడైనా చెప్పుకోవచ్చు అనమాట. ప్రతిరోజు కూడా చెప్పుకోవచ్చు. మీకు అత్యంత త్వరగా మీ కోరిక అనేది తీరిపోతుంది. మీరు చేసే పనిలో మంచి అభివృద్ధి ఉంటుంది. మీకు తెల్లవారు లేసి ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది. మీకు అంత లక్ అనేది కలిసి రావడానికి ఈ యొక్క స్విచ్ వర్డ్ అనేది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. తప్పకుండా నమ్మకంతో ఏ పని చేసినా అది సక్సెస్ అనేది మనకు ఇస్తుందండి. అలాగా మనం ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయి ఇక ఇదొకటి పాటిద్దాం అనుకున్న వాళ్ళు తప్పకుండా ప్రయత్నించండి. మీకు మంచి లక్ అనేది కూడా కలిసి వస్తుంది. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ స్విచ్ వర్డ్ మీ లైఫ్ని మారుస్తుంది, మంచిగా మీకు మంచి దారిని చూపిస్తుంది, మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి నమ్ముతూ ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్, జై వారాహి మాత.